పెద్ద పులి గ్రామాలను వణికిస్తుంది. ఎన్నడూ రాని పెద్ద పులి ఒక్కసారిగా మాపై దాడి చేస్తుంది. మా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మమ్మల్ని కాపాడాలే మహాప్రభు అని ఫారెస్ట్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ ప్రాంతంలోనే కనబడని పులి ఒక్కసారిగా కనబడింది. అదే పులి ఇప్పుడు హల్చల్ చేస్తుంది, రోజుకొకరిపై దాడి చేస్తుందని చెబుతున్నారు. అసలు పులి కథ ఏముంది? ఎందుకు పులి ఈ ప్రాంతంలోనే తిరుగుతుంది? అసలు పులి పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, కడుపేదరికం, రోజు కూలి చేసి జీవనాన్ని కొనసాగుతున్న లక్ష్మి గంపెడ ఆశతో పనికిపోయింది. మళ్ళీ వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకొని వారితో సంతోషంగా ఉండొచ్చని పనికిపోయిన పరిస్థితి. అయితే లక్ష్మిపై పులి దాడి జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? కుటుంబ సభ్యులు చెప్పే విధానం ఏ విధంగా ఉంది? అసలు నిన్న ఏం జరిగిందో ఒకసారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏం జరిగింది? అసలు ఏం చెప్పారు మీకు? 7 గంటలకు వెళ్ళింది సార్ పత్తి చేనులో. మా అమ్మ కూడా పక్కనే ఉండే. ఇక డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, పక్కకు ఇట్లా పత్తిసార్లు ఏరేతందుకు పోతే డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటు. అయితే ఆ క్రమంలోనే ఒక 15 నిమిషాలేమో ఏరిండ్రు సార్. ఏరితే ఈ క్రమంలో యథావిధిగా వచ్చి ఒక్కటిసారి వచ్చి మీద పడ్డదట. ఇక అందరూ పారిపోయిండ్రు, ఉన్నోళ్ళు పక్కకు ఉన్నోళ్ళు. ఈమె ఒక్కటే పుడి దాడిలా దొరికిపోయింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు కానీ మరి అమ్మాయి ఉన్నదా పోయిందా వాళ్ళకే భయం అవుతా నల్లా జొర్రాలేగా సార్ వాళ్ళు కూడా. పోలే. ఏంటి, ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా పులి దాడి జరిగిందని? 8 గంటలకు తెలిసింది సార్. 7:30 లోపు ఇట్లా అయింది. ఇక వాళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ చేసిన జరగగానే మళ్ళీ హాస్పిటల్ ఎవరు పట్టుకొచ్చారు? మరి హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది, బెంగాలోళ్ళు వీళ్ళు అందరు ఉండే. ఇక అది ఎవరు ఫోన్ చేసిందో ఏమో, వాళ్ళు వచ్చిండ్రు తీసుకుపోయిండ్రు. ఇప్పుడు అంటే ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తా అనడం, ఉద్యోగం ఇస్తా అనడం ఏదైనా జరుగుతుందా? నిన్న చెప్పిండ్రు, ఆమె ఇచ్చిండ్రు 10 లక్షల రూపాయలు, 5 లక్షల ల్యాండు, ఒక ప్రభుత్వ ఉద్యోగం భర్తకు అని ఇస్తామని ఆమె ఇచ్చిండ్రు. ఏమన్నా మరి ఏమన్నారు? మీరేమన్నారు? అంటే ఇప్పుడు పులి తిరుగుతుందని అసలు తెలుసా మీకు? తెలియదు సార్, తెలియదు. ఎప్పుడన్నా ఈ ఏరియా పులి వచ్చిందా? రాలే. ఏం చెప్తున్నాం మరి అధికారులకు? ఏం చెప్పాలనుకుంటున్నాం? అధికారులని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. మాకు ఎవరెవరిని సస్పెండ్ చేయాలి? ఫారెస్ట్ వాళ్ళని. ఇప్పుడు ఇంకా పులి తిరుగుతుంది, ఈ రోజు కూడా ఇంకోళ్ళ మీద దాడి జరిగిందని అంటున్నాను, నిజమా? తెలుసా నీకు? తెలియదు సార్ మాకు. ఈరోజు సిర్పూర్ టీ దగ్గర దాడి జరిగిందట, కానీ మనం చూడలే. మనం ఎందుకు చెప్పుడు? ఏంటిది ఇప్పుడు? లక్ష్మి ఏమవుతుంది నీకు? లక్ష్మి నాకు నా తమ్ముని భార్య, మర్దలు అవుతుంది నాకు. మీతో ఎట్లుండేది? మంచిగానే ఉండేది. పొల్ల ఎందరు పిల్లలు? మ్యారేజ్ ఎన్ని రోజులు అయింది? సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఈ విషయం మీద అధికారులను కలిసి గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా జరిగిందా? జరిగింది సార్. ఏమంటారు వాళ్ళు? వారు ఒప్పుకున్నారు. ఇంకేంది, మీరు నిన్న గొడవ చేస్తే కానీ ఒప్పుకున్నట్లేరుగా? గొడవ చేస్తేనే ఒప్పుకున్నారు. ఇది పరిస్థితి. అసలు నిన్న యథార్థం అందరినీ కలిచివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి వాళ్ళ ఇంట్లో ఇంకొంతమంది ఉన్నారు, ఆ అమ్మతోటి కూడా మాట. ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు? లక్ష్మి ఏమవుతుంది మీకు? నాకు చెల్లి అవుతుంది. ఎప్పుడు పోయింది అసలు ఇంటి దగ్గర నుంచి? 7. తెలిసిందా మీకు? ఎట్లా తెలిసింది పులి దాడి చేసిందని? ఎవరు చెప్పిండ్రు? ఫోన్ చేసిండు. ఏమని చెప్పిండ్రు? పులి దాడి చేసింది, అందరు బయటికి వెళ్ళిండ్రు, ఆమె ఒక్కతే లోపల ఉన్నదని చెప్పిండ్రు.
మీతోటి ఏమన్నా హాస్పిటల్లో లక్ష్మి మాట్లాడిందా చివరిసారిగా? లేదు, ఆ, మాట్లాడలేదు. ఆ. పోతూ పోతే ఏం చెప్పిపోయింది? అంటే ఇంటి దగ్గర నుంచి పోంగి ఏమన్నా చెప్పిపోయిందా? ఏమో మరి, మా ఇల్లు అటు ఉంటుంది, అటు ఒక్కటి కట్టినాం మేము. ఉమ్, మేమేమో అక్కడ ఉంటాం, ఉమ్, ఇల్లేమో అత్తతోనే ఉంటారు. ఉమ్. బాగానే ఉండేదా మీ అందరితో లక్ష్మి? బాగానే ఉండేది, బాగానే ఉండేది. మంచిగానే ఉండేది. ఉమ్, ఉమ్. ఎట్లా సొంత పనికి పోయిందా, కూలి పనికి పోయిందా? కూలి పనికే పోయింది. ఉమ్, ఉమ్. ఏం చెప్పిర్రు, ఎట్లా జరిగిందని పెద్ద మనుషులు ఎవరైనా చెప్పిర్రా? అక్కడ ఏం జరిగిందో చెప్పిర్రా? చేన్ల వాళ్ళు కొంతమంది పోయిండ్రు కదా, ఉమ్, వాళ్ళు చెప్పిండ్రు. ఉమ్, పులి వచ్చి ఆమె మీద అటాక్ చేసిందని చెప్పిండ్రు. ఉమ్. అంతే. చూసిన వాళ్ళు అటు పోయిండ్లట, పారిపోయిండ్లట. ఉమ్. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎవరన్నా వచ్చి అంతకుముందు ఇటు పులి తిరుగుతుందో అని చెప్పిండ్రా? చెప్పలేదు. ఉమ్, ఉమ్. మరి మీరేమన్నా అడిగే ప్రయత్నం చేసిండ్రా? పులి ఇటు తిరుగుతా అంటే చెప్పలేదు అని అడిగే ప్రయత్నం చేసిండ్రా? అడిగిండ్రు. ఉమ్. ఆ, ఇది పరిస్థితి. అందరితో మంచిగా ఉండే లక్ష్మి మా లేని విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి మీకు చెప్పి ఎవరు చెప్పిర్రమ్మా పులి దాడి జరిగిందని? మేము మా ఊరు వెలుగురాం. మా నాన్న ఫోన్ చేసిండు, ఉమ్, ఇట్లా జరిగింది, పత్తేర వెళ్ళారు. ఉమ్, మా అమ్మ కూడా వెళ్ళింది, ఉమ్, ఈ మా మరదలు కూడా వెళ్ళింది, ఇద్దరు. ఉమ్, అయితే చెప్పారు, ఇక 10కి ఫోన్ చేశారు నాకు. ఉమ్, చేశారు, అయితే పులి దాడి చేసింది మరదల మీద అని ఉమ్, చెప్పారు మా నాన్న. ఉమ్, ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు ఉమ్, అని చెప్పారు. ఉమ్, ఏమో బతికేలా లేదు, చావు బతుకుల్లో ఉందని ఉమ్, అన్నారు. ఉమ్. ఎప్పుడు అంటే హాస్పిటల్కి పులి దాడి జరిగిన తర్వాత హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుపోయారు ఏమన్నా చెప్పినరా? చెప్పలేదు, నాకు తెలియదు. ఇక నేను అక్కడ ఉంటేను కదా, నాకేం తెలుసు. రోజు పనికి పోతుందా? లేదు, రోజు పోయేది కాదు, మొన్న పోయింది, నిన్ననే వెళ్ళింది. ఒకరోజు పూర్తిగా పని చేసింది సార్. నిన్ననే ఈ సంఘటన జరిగింది సార్. మరి ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇట్లా పులి తిరుగుతుందని ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా? చెప్పే ప్రయత్నం జరగలేదు, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎప్పుడన్నా పులి వచ్చిందా ఏరియాకు? రాలేదు. మరి ఏందమ్మా గవర్నమెంట్కు ఏం చెప్పదలుచుకుంటున్నావు ఆడిబిడ్డలు? ఏం చెప్పదలుచుకుంటున్నా, ఇలా జరగకూడదు ఎవరికైనా అని చెప్పదలుచుకుంటున్నా. ఇది పరిస్థితి, కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి నేరుగా ఎప్పుడు పోలేదు, 2 రోజుల క్రితమే అక్కడికి పోయిన పరిస్థితి. అక్కడి నుండి లక్ష్మి వెళ్ళి పత్తి చేనుకు వెళ్ళింది. పత్తి చేనుకు వెళ్ళిన తర్వాత ఈ యథార్థం జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే అప్పటికే పులి దాడి జరిగిన తర్వాత కొంత అక్కడే తురుములాట జరిగింది. ఆడ నుంచి నేరుగా కొంతమంది గ్రామస్తుల సాయంతో అటు అంబులెన్స్ సాయంతో నేరుగా హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో లక్ష్మి తుది శ్వాస ఈడ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మాకు ఫారెస్ట్ అధికారులు ఇప్పటి వరకు చెప్పలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఈ విషయం ఈ ప్రాంతంలో పులి కూడా తిరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు నిన్న ఏం జరిగింది? లక్ష్మి పత్తేర పోయిన తర్వాత ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళు మనతో పాటు లక్ష్మి భర్త ఉన్నది ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? 9 గంటలకు వచ్చింది. 9 గంటలకు వచ్చినాక నేను వెళ్ళాక అక్కడ లేకుండే, ఈ ప్రజా లైఫ్ హాస్పిటల్లో ఉండే, అక్కడికి వెళ్ళిన. నాకు ఫోన్ కాల్ వచ్చినాక అక్కడ వెళ్ళినాక ఇక పాదాలు పోయినాయి, ఇక లేకుండే. ఇక ఏమంటున్నారు మరి ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళు ఒక జాబ్ ఉంది, వాసన జాబ్ ఇస్తున్నారు. మనిషికి 5 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక ఏమన్నా ఇస్తారో లేదో తెలియదు. 5 ఎకరాల భూమి ఇస్తున్నారు. అంతవరకు మాట్లాడిండు. ఏంటి అసలు అంటే లక్ష్మి పోయేటప్పుడు మీతో ఏం చెప్పిపోయింది? అంటే మీరు మామూలుగా కలిసి ఉంటారు కదా, మాట్లాడుకుంటారు, ఏం చెప్పిపోయింది? పనికి పోయిందా ఆ రోజు? ఏం జరిగింది? పత్తేర పోయింది. పత్తేర వెళ్ళింది. అక్కడ వెళ్ళాక పులి అటాక్ చేసింది. ఎన్ని రోజులు అయింది పెళ్ళి అయింది?
సంవత్సరం దాటింది, సంవత్సరంన్నర. ఎప్పుడు తెలిసింది మరి నీకు ఇట్లా పులి అటాక్ చేసిందని? 9 గంటలకు తెలిసింది నాకు. ఉమ్, అప్పటిగా నేను పనికి పోయి ఉండే, ఉమ్, అక్కడి నుంచే నేను వచ్చిన. ఉమ్, వచ్చినాక ఇక హాస్పిటల్కి వెళ్ళకపోతే ఉమ్, పోయి చనిపోయింది అన్నారు. ఇక ఉమ్. పులి వచ్చిందని అంటే మీ 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 ఊర్లో మీ చుట్టుపక్కల పులి తిరుగుతుందని మీకు ఎవరైనా చెప్పిర్రా? ఎవరైనా చెప్పలే, తెలియదు అసలు. తెలియదు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చి ఎవరు ఇంకా చెప్పలే. ఉమ్. ఆ, ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పేదా మరి ఇట్లా? చెప్పలే. ఉమ్. ఉమ్. ఇది పరిస్థితి. వాళ్ళ భర్త చెబుతున్న విధానం ఈ విధంగా ఉంది, ఇబ్బందికరంగా అనిపించింది. అసలు మాకు ఫారెస్ట్ అధికారులు కూడా అంతకుముందు సమాచారం ఇస్తే బాగుండేది. మనతో పాటు లక్ష్మి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ, ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ పాపతోటి, లక్ష్మితోటి? ఎప్పుడు అంటే మొన్న ఇవాళ పత్తికి పోయిద్దనే రోజు ఉమ్, ఇవాళ మాట్లాడినారు, తెల్లారిపోయింది పత్తికి. ఉమ్, తర్వాత పత్తికి పోయిన తెల్లారి ఇక పత్తికి పోయి వచ్చింది ఒకరోజు ఫస్ట్ ఉమ్, పోయి వచ్చింది, తెల్లారి మళ్ళా ఉమ్, పోయింది. ఉమ్, పోయిన వాళ్ళే 8 గంటలకు తెలిసింది. ఉమ్, తెలిసిన వాళ్ళే పోయే వరకు 9 అయింది. అది ఉమ్. ఏం చెప్పిందమ్మా మీకు? అంటే ఏం జరిగిందని చెప్పారు? ఏం జరిగిందని చెప్పండి అంటే అది పెద్ద పులి పట్టిందని చెప్పిండు. ఆ. మీతోటి గాయాల పాలై రక్తం మడుగుల్లో ఉన్నప్పుడు బిడ్డ మాట్లాడిందా? మాట్లాడలే, ఉమ్, అక్కడనే పానం పోయింది. ఉమ్. ఉమ్. ఏందమ్మా అంటే ఎప్పుడన్నా ఈ పులి తిరుగుతుందని మీకు తెలుసా? తెలియదు. ఉమ్. తెలిస్తే మేము ఎందుకు పోతాం చేనులల్లో? ఉమ్. ఉమ్. తెలియకపోయింది, పానం తీసుకున్నది నా బిడ్డ. సార్ ఉమ్. ఏం చేయాలి, నా పరిస్థితి చూడెట్లున్నది. ఉమ్. నాకు అంత దుఃఖం, బతికినన్ని కాలాలు నాకు దుఃఖం. ఉమ్. ఆ. నా బిడ్డ దుఃఖం పెట్టిపోయింది, కనబడకుండా 20 ఏళ్ళ పాప. ఉమ్. 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 ఏమన్నా చదివిపించినా అమ్మ? చదివిపించిన ఉమ్. 10. ఉమ్. 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 లక్ష్మి పేరు తీయంగానే ఏడుస్తున్నారు, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఏందమ్మా అంటే మీకు అంటే లక్ష్మి ఏమన్నా చెప్పిందా చివరగా? అంటే అంతకుముందు పోయే రోజు ఈ ఈ విధంగా అంటే పనికి పోతున్నా మళ్ళీ మీ ఇంటికి వస్తా అని ఏమన్నా చెప్పిందా? చెప్పలే, ఉమ్. చెప్పలే అట్లా. ఉమ్. ఉమ్. మరి ఎప్పుడు మళ్ళీ మీరు హాస్పిటల్కి వచ్చి చూసిండ్రా లక్ష్మిని? లేదు, అక్కడనే చేనులకు పోయిండు, ఉమ్. తండ్రి పోయిండు చేనులకు. ఉమ్. నేను ఇక్కడికి వచ్చిన, తీసుకొచ్చిన మళ్ళీ ఉమ్. ఉమ్. ఎప్పుడు దానం అయిందమ్మా? నిన్న. ఫారెస్టులు ఏమన్నారు మరి? అడగద్దా? మాకు కనీసం మీరు సమాచారం ఇవ్వలేదు, మీరు సమాచారం ఇస్తే మేము బయటికి వెళ్ళకపోదామని ఏమన్నా అడిగే ప్రయత్నం చేసినావా? అడిగినాం. ఉమ్. అడిగితే ఉమ్. ఏ అంత నాకేం తెలుసా సార్, ఇక ఉమ్. నేను దుకాణంలో ఉన్నా, నేను చెప్పాలి ఇప్పుడు నీకు. ఉమ్. అది ఉమ్. 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 నీకమ్మా? కోడలు ఏం కలిసిపోయిందని? కాల్చిపోయినాం. ఆ. కోడలు నేను నువ్వు ఉన్నావా ఇద్దరు ఆడ? ఉన్నా ఏం సార్. జరిగింది ఆడ నాకు చెప్పు సార్. నేను కొంచెం దూరాన ఉన్నా, ఉమ్. మళ్ళీ 6 అందరూ మేము పోయిన వాళ్ళం. ఉమ్. వాళ్ళు పక్కన ఉన్నారు. ఉమ్. నేను దూరం ఉంటే నాకు చెప్పిండు సార్, ఉమ్. పులి అటాక్ చేసింది నీ కోడల్ని. ఎందుకు చిన్ని, నాకు చిన్ని అవుతుంది ఆమె పక్కలో ఉన్న ఆమె, ఎందుకు చిన్ని నా కోడలు అరుస్తుంది అంటే అది ఆవు చిన్ని అది అన్నది, పులి అని చెప్పలే. ఆమెకి ఇంకా నోరు రాదు కదా సార్ చెప్పటానికి. ఇట్లా చేయి ఊపింది, నేను ఇట్లా పోతాన్నా నువ్వురా. అరే నా పోరి సార్, నా పోరి చిన్ని అన్న, నా కోడలు కదా సార్. పోరి చిన్ని అంటే పోరికి అయిపోకు, నేను ఇంకా అటాక్ చేస్తుంది, నేను ఎట్లా పోతానని అట్లా రా అంటే నేను కురికిన సార్. కోడలు దొరికి మళ్ళీ ఎప్పుడు పోయి చూసారు మరి? మళ్ళా గంట తర్వాత అందరు వచ్చినాక పోయినాం. ఇక మేము ఆడోళ్ళం పోతామా సార్, పోలే ఇక. రక్తం మడుగులో అయింది, మడుగులు అయింది, ఇట్లా కిందికి ముఖం చేసి ఉండే అడ్డం పడి. సడన్ గా వచ్చి పులి అటాక్ చేసిందా? సడన్గా వచ్చింది సార్, తెలియలేదు. నేను కొంచెం దూరం ఉన్నా, ఆమె ముందుకు నేనున్నా, ఆమె వెనుక ఉన్నది. మొదలు ఒక రోజు వచ్చింది నా కోడలు, మళ్ళా నిన్న వచ్చింది, అంతే 2 రోజులు సార్ పానం చేసింది. ఇది పరిస్థితి. మనతో పాటు ఆ గ్రామం మాజీ సర్పంచ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏందన్నా ఏం జరిగింది?
గన్నారం గ్రామం మండలం కాకినాడ జిల్లా కొమరభీం ఆసిఫాబాద్. మోర్లే లక్ష్మి ఆమె పొద్దున పత్తి కూలి కోసం 8 గంటల ప్రాంతంలో చేనుకు వెళ్ళడం జరిగింది. చేనుకు వెళ్ళగానే వాళ్ళు పత్తి తీయడం బిజీగా వాళ్ళ పని మీద వాళ్ళు ఉండగా ఆమెతో పాటు 6 ఉండే కైకిలి 6 వెళ్ళిండు. 6 వెళ్ళాక బిజీ మీద ఉండగా వెనక నుంచి పులి రావడం వాళ్ళు గమనించాక పులి అటాక్ చేసి కింద పడేసింది. కింద పడేసరికి ఇలా అరుపులు చేర్పులు చేయగానే మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ రాగానే ఒక 20 నుండి 30 50 మందిని తీసుకెళ్ళేసరికి ఆల్రెడీ ఆమె పడి లేపుకొని అంబులెన్స్లో వేసుకొని హాస్పిటల్ వచ్చి వెంబడి మేము హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో వచ్చి చూసేసరికి ఆల్రెడీ డాక్టర్ గారు చూసి మరణించిందని ప్రకటించారు. అదే బాడీని తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్ ముంగట చేసి ఆందోళన చేయగానే ఫారెస్ట్ వాళ్ళు 10 లక్షల రూపాయలు మేము 20 లక్షలు ఎక్స్రే చేయమని డిమాండ్ చేస్తే 20 లక్షలు తక్షణమే 10 లక్షల రూపాయలు సాయం చేసిండ్రు. ఇంకో 10 లక్షల రూపాయలు ప్రపోజల్ పంపుతున్నారు. ఒక వాచర్ ఉద్యోగం అని చెప్పిండ్రు హస్బెండ్కు. ఒక 5 ఎకరాల పట్ట ఇస్తానని గవర్నమెంట్ ఫారెస్ట్ పోయిన తర్వాత పులి ఉండేనా మరి? మీరు అందరు అరుపులు అది చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల చేన్లలో ఉండేది. ఉండే అక్కడే ఆ ప్రాంతంలోనే ఉండే. వాస్తవానికి వాళ్ళ తండ్రి మొదలు లక్ష్మి చేను పక్క పంట వాళ్ళ తండ్రి చేను ఉండే. అంటే వాళ్ళ తండ్రికి తెలియకుండా వేరే కూలికి పోయింది. వాళ్ళ తండ్రిని అటాక్ చేసేది వాస్తవానికి. అంటే తండ్రి ఏం చేసిండట, పులి వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఆయనకు చూడంగానే ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. కానీ ఆమె కూలికి వెళ్ళిందని ఆమెకు తెలియలేదు. ఆ తర్వాత అటాక్ అయిన తర్వాత అరే మా కూతురు అని ఎంబడే ఈయన పోయి చూసేసరికి ప్రాణాలు పోయి. ఇంకా మీ ఏరియాలోనే పులి తిరుగుతుందని అంటున్నాను, నిజమేనా? నిజమే. ఇప్పుడు గొల్లగూడ గ్రామస్తులు మా వాడు మాట్లాడిండు. ఆ చేన్లలో వచ్చేసరికి ఆ రైతులందరూ బయటికి వెళ్ళి ఇళ్ళలోకి రావడం జరిగింది. ఇవాళ అదే ప్రాంతంలో తిరిగిందని మాకు సమాచారం. అందరూ సమాచారం ఇచ్చిండ్రు. ఇప్పుడు సార్ గొల్లగూడెం ప్రాంతంలో ఈరోజు సిరిపూర్ మండలం దుబ్బగూడ గ్రామంలో శంకర్ అని సురేష్ని పట్టడం జరిగింది. తలకు గాయాలు తగలడం జరిగింది. అతను హాస్పిటల్ మంచిర్యాల హాస్పిటల్ తరలించడం జరిగింది. మీరు చెప్పిన ఫారెస్టులకు వెంటనే పులిని పట్టుకోవాలి, మేము చెప్పినాం అతి తొందరగా పులిని మన ప్రాంతం నుండి మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల ప్రాణాలు ఇంకా చాలామంది ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ప్రజలు చాలా భయానికి గురై ఇళ్ళలో ఉంటారు. మీరు ఎమర్జెన్సీగా ఈ పులిని వేరే ప్రాంతాలకు బోన్ల ద్వారా ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయాలని అధికారులకు మేము ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటారు మరి వాళ్ళు? అదే గాలింపులో చర్యలు భాగంగా ఫారెస్ట్ వాళ్ళు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. బాబు ఎప్పుడు వచ్చిందట? మళ్ళా మధ్యాహ్నం 1కి వచ్చి అదే పట్టిన జాగాలో తిరిగిందట. బంగాళూరుకి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పింది. అందరికి ఎవరు ఇంకా రాకుండా లేకుండా తిరుగుతుందని ఫారెస్ట్ వాళ్ళు చెప్పినట్టు ఉన్నట్టు అటే ఉన్నట్టు ఆ పంట ఉందట. అన్నే తిరుగుతుంది. పులి రాలే, అంతకుముందు రాలే. వీళ్ళు ఇంకా చెప్పలే మాకు వచ్చింది ఇట్లా ఉన్నదని చెప్పలే. నిజమే. ఇది పరిస్థితి. ముఖ్యంగా అవగాహన కల్పిస్తలేరని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. వాళ్ళ తండ్రి బిడ్డ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే పులి వచ్చిన విషయం ఫస్ట్ అతనికే తెలిసిందని అంటున్నారు. అక్కడే ఉండే ఇల్లు అని అంటున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడేది. బాబు ఎప్పుడు తెలిసింది నీకు పులి వచ్చిందని? నాకు నిన్ననే తెలుసు. నేను చేనుకి పోయితే అది ఏంది మన అట్లాంటి జాలి ఉండే. ఆ జాలి కాడ ఆగింది. నేను బండి వేసుకొని సడన్గా పోయేటల్లకు అది జాలిని తుల్మాయిస్తుంది, మీదికి లేపుతుంది తలకాయ పెట్టి కింది నుంచి. లేపంగానే నేను ఇది ఏందని తిరిగి చూసేటల్లకు పెద్ద పుల్లేవు. నా పీజులు ఎగిరిపోయింది. ఆడికెళ్ళి బండిని రన్నింగ్ కొట్టి ఇడికెళ్ళకంత దూరం పోయి ఆగిన మళ్ళీ పక్క పొంట వెళ్ళిపోయింది. తర్వాత ఈ మా గణరపోళ్ళు, తెనుగోళ్ళు, ఆ బెంగాల్ వాళ్ళు ఉండే. వాళ్ళకి మొత్తుకున్న మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని వీళ్ళు ఉండాలని నాకు తెలియదు. అప్పటికి ఫారెస్ట్ వాళ్ళు మన ఈ వాచర్లు ఉంటారు కదా, వాళ్ళు 2-3 వచ్చిండ్రు. బెంగాల్లో 50 మంది దాకా వచ్చిండ్రు.
ఆ చేనులో బెంగాల్ వాళ్ళు అంటాళ్ళు తెలుగు అమ్మాయిని కొట్టింది పెద్దపల్లి చేనుల పత్తి చేనుల అని చెప్తాళ్ళు. చెప్పేసరికి నాకు పానం ఆగలేదు. తెలుగు వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళు మరి ఎక్కడనో మనకు తెలియదు చూడాలి అని బెంగాల్ వాళ్ళని పట్టుకొని ఉరికినాం. మొత్తుకుంటా ఉరికేటళ్ళకి ఇడసబెట్టింది ఉరికింది. ఉరికేటళ్ళకు ఆయన ఏమైంది, ఒకసారి నేను ఇక ఏడుచుడు మొదలుపెట్టిన, కళ్ళు తెరిచింది చూసింది, అట్లనే కళ్ళు మూసింది బిడ్డ. ఇక ఎంబడే హాస్పిటల్ వేసుకొచ్చినా కానీ బతకలే, చనిపోయింది. ఎప్పుడన్నా ఫారెస్ట్ వాళ్ళు చెప్పినా ఇట్లా పులి ఆ లంజ ఓడుకులకి ఏం పడినా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, జీతాలు కావాలి, అంతగా తప్ప వాళ్ళు ఏం చేయాలి. ట్రాకింగ్ లేదు, చెప్పుడు లేదు, చెప్పుడు లేదు, సమాచారం ఇచ్చుడు లేదు అని అంటున్నారు జనాలు. నిజమే ఏది లేదు. అడిగినా మరి ఫారెస్ట్ అడిగినాం. అడిగితే గట్టిగా నిన్న బాగా ఇక్కడ బాగా ఇది నడిచింది, ధర్నా చేసినాం. ధర్నా చేస్తే ఒక 20 లక్షలు ఇస్తామన్నారు. 5 ఎకరాల భూమి, అల్లునికి మన వాచర్ ఇస్తామన్నారు. ఇక ఇస్తాలా ఏం చేస్తాలా, ఇవాళనైతే ఒక 10 లక్షలు ఇచ్చిండ్రు అంటే మన చెక్కు. ఇక ఇస్తాలా తర్వాత ఇవాళ తెలియదు. ఏం చెప్తావు ప్రభుత్వానికి, ఏం చెప్తాను, ఏం చెప్తాను ప్రభుత్వానికి? ఏం చెప్పాలి, ఏం చెప్పేటట్టున్నది. ఇట్లా సంగతి అయింది, ఇది పరిస్థితి, ఏం చేసినా ఇక మీలే నిర్ణయం చేయాలి అని చెప్పినాం. తిరుగుతానులాట నిన్న నడుస్తుంది, ఇన్ని రోజులు తిరగలేదు, నిన్న నడుస్తుందే సురువు చేసేళ్ళు తిరుగుడు. ఇక నిన్న డప్పు చాటిచ్చాడు మా ఊరికి, చేనులకి వెళ్ళొద్దు ఒక 10 రోజుల దాకానే నిన్న డప్పులు చాటిచ్చిండు. ఎవరు పోలే ఈరోజు నిన్న నడుస్తుంది. ఇలా అందరు బంద్ ఉన్నోళ్ళు ఇంట్లో, అది పరిస్థితి ఉన్నది మాది. ఏం చేస్తాడు రైతులం, వీళ్ళేం పట్టించుకోలేదు ఇన్ని దినాలు. ఇప్పుడు పానం పోయినాక ఇప్పుడు వాళ్ళని అందరినీ పంపిస్తాడు. పానం పోయినాక ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ పానం వస్తుందా మనకు? రాదు. ఏం చేసుడు అన్నా చదువుకుంటాను, ఏం చేస్తాం. ఇచ్చిన కాడికి తీసుకున్నాం, ఇక తర్వాత ఇత్తలా ఇయ్యాలా ఇక తెలియదు. ఇది పరిస్థితి. ప్రాణం పోయిన తర్వాత అధికారులు వస్తున్నారు, అంతకుముందు వస్తే నా బిడ్డ బతికేదని కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పులి దాడిలో మోర్లే లక్ష్మి ప్రాణం పోయింది. ఇలాంటి ప్రాణాలు ఇంకా పోవద్దు, వెంటనే పులిని పట్టుకోవాలని మోర్లే లక్ష్మి తండ్రి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మిపై పులి దాడి అంశంలో కుల సంఘాలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన కుల సంఘాల నాయకులు శామరావు ఉన్నాడు మనతోటి. ఒకసారి ఆయనతోటి కూడా మాట్లాడిద్దాం. అన్న, ఏందన్న పరిస్థితి? నిన్న పులి దాడి జరిగింది, ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరిగింది అసలు ఎట్లంటే ఇది ఫారెస్ట్ అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం ఇది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఇట్లా దాడులు జరిగినప్పుడు నార్మల్గా వాళ్ళు చూడనట్టు వ్యవహరిస్తారు కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం కానివ్వండి, వాళ్ళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ వాళ్ళతో మాట్లాడి మరి నిఘాను పెంచి డ్రోన్ కెమెరాలు కావచ్చు, మన చెక్ పోస్టులు కావచ్చు, సీసీ కెమెరాలు కూడా అమర్చి కూడా అట్లా చేసినట్లయితే మరి పులి ఎక్కడ సంచరిస్తుంది వాళ్ళకు తెలుస్తుండే. ఎటువంటి చర్యలు తీసుకోకుండా పులులను తీసుకొచ్చి వదిలిపెట్టి ఈరోజు అమాయకమైన ప్రజల ప్రాణాల మీద తీసుకొస్తారు. దీన్ని పూర్తిగా మరి ఫారెస్ట్ అధికారులు బాధ్యత వహించాలి. అది ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం ఇది. అదేవిధంగా మరి ప్రభుత్వము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసినట్టయితే ఆయన ఇచ్చిన 6 హామీలు పక్క పెట్టేసి ఎటువంటి కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేడు. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. నిన్నగా మొన్న అక్కడ చౌదరి శైలజ రేపు గురుకుల పాఠశాలల్లో ఎటువంటి విషాహారం తిని అక్కడ ఎటువంటి మౌలిక సౌకర్యాలు కావండి, సరైన భోజనం లేక వాళ్ళకి నీటి సౌకర్యం లేదు. ఫారెస్ట్ అధికారులు నిమ్మగా నీరెత్తినట్టు ఉంటారు. మేము చూసుకుంటాం కదా, పట్టుకుంటామని ఏదో తూతు మాత్రం తిరుగుతాను, కానీ ఇప్పటివరకు పులిని దొరకవట్లేదు. మరి ఈరోజు కూడా అక్కడ దుబ్బగూడలో ఇంకో అబ్బాయిని పులి మరి కాటేసి పులి పైన వాడి గాయపరిచింది. తను కూడా ప్రాణాల మీద ఉన్నాడు, కొస ప్రాణాల మీద. వాళ్ళు కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిండు. మేము చెప్పేది ఏంటంటే ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం కరెక్ట్ కాదు. దీనికి పూర్తి బాధ్యత వహించాలి. వాళ్ళకి సరైన మరి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మేము మా మాలి సంఘం తరపున వీళ్ళు డిమాండ్ చేసినాం. నిన్న కూడా వీళ్ళు కటిగా బీద వాళ్ళు. నేను లేను, నాకు వేరే పని అంటే వేరే ఊర్లో ఉన్నా, చేరుకోలేకపోయినా. సాయంత్రం వచ్చే సాయంత్రం అయింది. ఈరోజు తెలుసుకొని ఈరోజు రావడం జరిగింది.
నేను అంటే అక్కడి నుంచి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం, వాయిస్ ఇచ్చినాం, తప్పకుండా మా డిమాండ్ల కోసం వాయిస్ ఇచ్చినాము. మళ్ళీ ఈరోజు క్షేత్రస్థాయిలో వచ్చి వీళ్ళ కుటుంబ పరిస్థితి చూద్దామని వచ్చేసినాం సార్. అయితే మేము నిన్న కూడా డిమాండ్ చేసినాం, వీళ్ళంతే మా మాలి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వీళ్ళు గట్టిగా బీదవాళ్ళు, రెక్కాడితే కంటే ఒక్క నిండని బీదవాళ్ళు కూలీనాలు చేసి బతికేటోళ్ళు కాబట్టి 50 లక్షల నగదు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకు ఇల్లు కూడా లేదు, చూడు రేకుల ఇల్లు, ఇంటి ముందు ఎటువంటి వాతావరణం ఉంది, మంచి ఇల్లు కట్టియాలి. ప్రభుత్వం నుండి ఏ అవకాశంలో వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి సహకరించాలని మేము మాలి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తే పద్ధతి కాదు. దీని మీద కూడా మరి మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫారెస్ట్ అధికారుల మీద మేము కోరుకుంటున్నాం, తప్పకుండా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు వేయాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటారు, మా ప్రజల జీతంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం చేసినప్పుడు మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట. దీని ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దయచేసి మీరు ఫారెస్ట్ అధికారులను కట్టుదిట్టమైన చేసి వాళ్ళకు సరైన వసతులు కల్పించి ఇక ముందు ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటున్నాం. ఫారెస్ట్ అధికారులదే దీంట్లో నిర్లక్ష్యం ఉంది, సమాచారం ఇవ్వలేదు, మాట్లాడలేదని చెబుతున్నారు. ఏంటి దీని మీద మాలి సంఘం రానున్న రోజుల్లో ఏదైనా ఉద్యమం చేయబోతుందా, పులి పట్టుకోవాలని డిమాండ్ చేస్తుందా, ఏంటి? పులి పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవాళ రేపట్ల గిట్ట పట్టుకోకుంటే మాలి సంఘం తరపున మేము ఉద్యమ కార్యాచరణ చేస్తాం, తప్పకుండా రస్తారోకో ధర్నాలు చేస్తాం, ఫారెస్ట్ అధికారులను ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అధికారుల నిర్లక్ష్యానికి మా వంతు ఏం సమాధానం చెప్పాలో చెప్పన్న పరిస్థితుల్లో చెప్తాం కూడా, మేము వదిలిపెట్టే ముచ్చట్లేదు. చెప్పండి. తప్పకుండా వీళ్ళకు నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలి, 5 ఎకరాల భూమి ఇవ్వాలి, మరియు ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము మాలి సంఘం తరపు నుండి కోరుకుంటున్నాం. లేని ఏడల్లా మేము ఉద్యమాన్ని ఉధృతం చేసి రాస్తారోకోలు ధర్నాలకు దిగుతామని కోరుచున్నాం. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందని ఏమన్నా ఫారెస్ట్ అధికారులు చెప్పినరా, తెలుసుకున్నారా ఈ విషయం? ఇప్పటివరకు ఏం చెప్పాలి ఎవరికి తెలియదు కూడా, వాళ్ళకే తెలుసు. ఫారెస్ట్ వాళ్ళకు తెలిసినప్పటికైనా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ కూడా దుబ్బగూడలో జరిగింది, ఇంకా రేపు ఎక్కడైనా జరగవచ్చు. మరి ఇది ఇట్లా ఉంటే బాగుండదు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు గట్టి చర్య దాని మీద నిఘా చేసి ఎక్కడున్నా దాన్ని పట్టుకొని వేరే జాగాకి పంపాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి, వెంటనే దాన్ని పట్టుకోవాలి, వేరే ప్లేస్కు తరలించాలి, లేదంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. నిర్లక్ష్యం, పక్కా నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. వెంటనే బాధ్యులపై చర్య తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.